హైదరాబాద్లో ఆరోగ్య డైట్ చేస్తున్న ఆరోగ్య బంధువులందరూ కూడా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే కరెక్ట్గా మనం ఆరోగ్య గ్రామంలో కిచెన్ ఏర్పాటు చేసిన తర్వాత గ్యాస్ కొరత వచ్చేసిందండి. మొత్తం కమర్షియల్ అంతా బ్రేక్ చేసేసారు, రావట్లే. అయినా సరే మన ఆరోగ్య బంధువులందరికీ కూడా ఎలాగైనా సరే నేను మాత్రం భూకంపం వచ్చినా సరే నేను మానండి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం 24 గంటలు కదండి, 1 వీక్ అనుకుంటా, వర్షం బోరుమని వర్షం వచ్చినా సరే మేము వండి అలా పంపిస్తూనే ఉన్నాము. ఇప్పుడు గ్యాస్ కొరత రానివ్వకుండా ఈ చుట్టుపక్కల రైడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇదిగో మా దగ్గర పొలం ఉందని ట్రాక్టర్లు కూడా మనకి పంపిస్తున్నారు. నాతో పాటు చేసుగారు మన బొడ్డోడు రంజిత్ గాడని. ఇక్కడ ఇంకొకటి మాకు తారతమ్యాలు లేవు. మా కెమెరా మ్యాన్ ఉన్నాడు అనుకోండి, నేను కెమెరా చేస్తానన్నట్లే, ఎడిటింగ్ చేస్తానన్నట్లే. ఎవరైతే పంచకర్మ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన మేము ఉన్నాం ముందు అంటే రండి అని చెప్పి కూరగాయలు కోసిన కానించి కానీ ఈ చేయడం కానీ ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంకా మాకు సెట్ అవ్వలేదు. అయినా సరే మన కుర్రోళ్ళందరూ కూడా మాకు సహకారంగా ఉంటూ సార్ మేము ఉన్నాం మీకు అని చెప్పేసి వీళ్ళందరూ సహకారంతో ఆరోగ్య గ్రామంలో ఉన్నటువంటి కిచెన్ ఏర్పాటు చేసి మన పూర్వీకుల ఆహార విధానం, మన పూర్వీకులు ఎలాగైతే కష్టపడి పుల్లల మీద వండుకున్నారో అదే టేస్ట్ వస్తుంది, లైట్ గా పొగ స్మెల్ వస్తుంది. అది చాలా మంచిదే. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు వీళ్ళందరూ కూడా. అందుకని అదే పద్ధతిలోకి వెనక్కి వెళ్ళి 99% ఏదైతే మనకి ఇప్పుడు గ్యాస్ కొరత వచ్చిందో దాన్ని మేము ఆసరా చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కట్టెల పొయ్యి మీద వంటలు స్టార్ట్ చేసేసాం. మన ఆరోగ్య బంధువులకు కానీ హైదరాబాద్ లో ఆరోగ్య డైట్ చేస్తున్నటువంటి ఆరోగ్య బంధువులందరికీ కూడా వండి పంపించడానికి సన్నాహాలు చేస్తున్నానని నేను చాలా సంతోషపడుతూ ఆహారం మాది ఆరోగ్యం మీది ఆరోగ్య డైట్.